సిపిఎం మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి సిపిఎం మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, పాల్గొని సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేశారు. కొత్తగా ఎంపీటీసీ గారు మేడం గారు రావడం అదృష్టమే. కానీ ఎలక్షన్లు నడిపిపోతుంటుంది అమ్మా, అది మన బాధ. ఎందుకంటే కొత్తగా మనకి పాతాయమనే ఇంతకుముందు మన ఏరియా చేసింది కాబట్టి ఉంటే బాగుంటుంది అనుకుంటే మరి నాలుగు మనకి ఏదో శాతంగా సాయం చేస్తుందని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. అందరికీ నా యొక్క నమస్కారములు. అదే పనిచేస్తున్నాను ఇక్కడ. మా రెవెన్యూ శాఖ తరఫున వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని నిత్యావసర సరుకుల పంపిణీ మనకు వచ్చేసి 16 సచివాలయం నందు 16 సచివాలయంలో ఎండియు ఆపరేటర్ ద్వారా అంటే మినీ ట్రక్ ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది ప్రతి నెల జరుగుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. అంటే ఎండియు వచ్చేసేది మినీ ట్రక్ ఎక్కడికైతే అవైలబుల్ ఉందో అక్కడ దాకా వచ్చి అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన మండలంలో వచ్చేసి 16,567 వైట్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ బట్టి ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా ప్రతి 6 నెలలకు ఒకసారి రైస్ కార్డు కొత్త న్యూ రైస్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి 6 స్టెప్ వాల్యుయేషన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఏమీ ఉండదు, పొలాలు ఉంటుంది. దాన్ని బట్టి 6 స్టెప్ వాల్యుయేషన్ ద్వారా కొత్త రైస్ కార్డు పంపిణీ చేయబడుతున్నాయి. ఈ రైస్ కార్డు ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే కొత్త పెళ్ళైన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోగలరు. హౌస్ సైట్స్ వచ్చేసి ప్రతి ఒక్క నిరుపేదకు వచ్చేసి మనం గవర్నమెంట్ వచ్చేసి ఎవరికైతే ఇంటి స్థలాలు కానీ ఇంటి ఇల్లు కానీ లేకపోతే వాళ్ళకి అన్ని గ్రామాలలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ప్రస్తుతం వచ్చేసి మన మండలంలో ఇప్పుడు ఉచిత రిజిస్ట్రేషన్లు కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు వచ్చేసి మీరు ఇప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ ద్వారా కానీ ఎంపీ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉచిత రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మన మండలంలో వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి వలస వెళ్ళి ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకు కూడా మీ తరఫున వచ్చేసి మీ పక్షాన ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ మీ సచివాలయం నందు విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ద్వారా గ్రామ సచివాలయం నందే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు అందరూ పట్టాలైతే డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. స్కీమ్స్ కింద వచ్చేసి అవుట్సైడ్స్ పట్టాలకి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఎలక్షన్ సీజన్. ఎలక్షన్ వచ్చేసి వచ్చే ఏప్రిల్లో కానీ మేలో కానీ జరుగుతూ ఉంది. కాబట్టి మీ గ్రామంలో ఇప్పటికీ ఎవరైనా కూడా కొత్త 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆన్లైన్ పద్ధతి ద్వారా కేవలం ఆన్లైన్లో మాత్రమే, ఫిజికల్గా కాదు, మీరు ఫామ్ 6 అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా డెత్ అయి ఉండి వాళ్ళది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే ఇప్పటికైనా మనకి పిఎల్ఓల ద్వారా మనకు వచ్చేసి పిఎస్లో పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 49 ఉన్నవి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక్కొక్క పిఎల్ఓ అపాయింట్మెంట్ చేయబడింది. వాళ్ళు వచ్చేసి విలేజ్ సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీ గ్రామం నందే అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు ఓటర్లు ఒకసారి చెక్ చేసుకొని ఎవరికైనా లేకపోయినప్పటికీ మండలంలో వచ్చేసి రెవెన్యూ గ్రామాలు 8 ఉన్నవి, 10 ఉన్నవి. 10లో ఇప్పటి వరకు జగనన్న భూరక్ష శాశ్వత హక్కు అని రీసెంట్ నాకు ఈ గ్రూప్ 1లో రాకముందు అంటే ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. మధ్యలో రిజల్ట్స్ మధ్యలో నేను ఇక్కడ 3 ఇయర్స్ ఇక్కడ ఏపీఓగా పనిచేయాల్సి అంతా వెళ్ళడం. నేను అడిగిన మండలాలు నాకు ఇవ్వలేదు. వేరే మండలాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాలనుకుంటూ నేను ఇక్కడే పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో సిబిఐ అడగడం జరిగింది. వాళ్ళు కూడా అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న వాళ్ళు చాలా మంది పరిచయం. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరూ గుర్తు చేసుకొని ఈ మండల ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, నాయకులు అందరూ. ఇక్కడ నేను చాలా 3 ఇయర్స్ చేసినాను కాబట్టి ప్రతి చోటు ప్రతి నాయకులు అందరూ తెలుస్తున్నాయి. అందుకనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో నా వరకు సర్పంచులు కానీ ఎంపీటీసీ సభ్యులు కానీ అధికారుల వరకు కూడా నా కోఆర్డినేషన్తో చేసే పనులు ఏవైనా కూడా నేను దగ్గరుండి నేను ఖచ్చితంగా అందరికీ సహకారం అందిస్తాను. మీ సైడ్ నుంచి కూడా నాకు ఈ ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ టైంలో ఎవరు డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటుంటాము. కాకపోతే ఎలక్షన్ వర్క్లో మనకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చేయాల్సిన వర్క్స్ ఉంటాయి. సో అధికారులందరికీ కూడా ప్రిపరేషన్ ఏంటంటే
ఏదైనా మీ సైడ్ నుంచి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం అంటే తహసీల్దార్ అడుగుతారు, తర్వాత ఎంపీడీఓని అడుగుతారు. ఎలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ సభ్యులందరూ మన అధికారులందరూ కూడా దయచేసి ఏదైనా ఒక విషయం పెడితే వెంటనే ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మన తహసీల్దార్ మేడం ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వైజ్ మన డిపార్ట్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అడిగితే చాలా 2-3 days అయినా కూడా ఇవ్వలేదు. సో అట్లాంటి పరిస్థితి రాకుండా అడగడం వెంబడే మనం అది చూసిన వెంటనే రియాక్ట్ అయితే బాగుంటుంది. అందరూ మన మనకు చెడ్డ పేరు లేకుండా ఉంటుంది. అలాగే నాకు ఎంసీసీ డ్యూటీ వేసినారు, ఇప్పుడే ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఎంసీసీ టీంకి వేసినారు. ఎంసీసీ టీం అంటే మరి ఏ ఏరియా అనేది నాకు ఇంకా క్లారిఫికేషన్ లేదు. వచ్చిన తర్వాత అందరికీ కూడా సమాచారం